ఎలాంటి సమాజంలో ఉన్నామంటే అసలు ఏం అనకపోయినా పుట్టించేటటువంటి సమాజంలో మనం ఉన్నాం. అదొక సరదా కొందరికి. కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తిరస్కరిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. జాగ్రత్తగా ఉండు. అందుకని ప్రతిరోజు ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా నా నోటిని ఎల్లప్పుడూ నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన చేసుకోవాలి. నాలుక ఎలాంటిదో తెలుసా? అగ్ని వంటిదంట నాలుక. అంత పెద్ద అడిని కూడా తగలబెట్టేది అగ్ని, చిన్న అగ్ని. అలాగే ప్రాణాత్మ శరీరం మొత్తానికి పాపం తెచ్చిపెట్టేది నాలుక. అందుకనే నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి. సాతాను వాడుకుంటున్నాడా మన నాలుకని? దేవుడు వాడుకుంటున్నాడా? దేవుని చేతిలో వాడబడితే ఈ నాలుక గొప్ప దీవెన, సాతాను చేతిలో వాడబడితే శాపం. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో, దేవా నా నాలుకని మీ స్వాధీనంలో ఉంచుకోయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రతిమలో ఆడుకోవాలి దేవుణ్ణి. అప్పుడు సాతాను ముట్టలేడు, సాతాను వాడుకోలేడు. అపవిత్రత మనల్ని అంటదు, దేవుడే వాడుకుంటాడు. మన ప్రాణాత్మ శరీరం అంతా దేవుని మహిమ కొరకు వాడబడతాయి. అది మనకు దీవెన.